देवाभिहवे सन्तु सर्वैन्द्रावन्तो विष्णुरग्निः अन्तरिक्षमुरुगोपमस्तु मह्यं वादभवतां कामे अस्मिन् मयि देवा त्रिविणमायदन्तां मय्याशीरस्तु मयि देवभूतिः मय्यागोतिः सत्याममे अस्तु देवीं वाचमदनयदेवास्तां विश्वरूपात् पशवो वदन्ति मूर्तिर्जुहाना भवानी धर्मधर्ममा भागं यत्र जायते पुरुषस्तुर्जनते प्रजामि शरणं ఆ డొక్కుతో ధాన్యం పోతున్నట్టుగా మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎప్పుడైతే ముంతా తుఫాను వస్తుంది అని చెప్పేసి ఐఎండి అడ్వైజరీస్ ఇవ్వడం మొదలు పెట్టారు, అప్పటి నుంచి కూడా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి గంటకి కూడా అధికారులతో రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈ గత 3 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు, ఎవరు కూడా నిద్రపోలేదు. సహాయ చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది. అయితే తుఫాన్కి వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు కొంత చాలా కష్టం, కొంత ఇబ్బంది పడింది. కొంత పంట పాలుపోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వం ఈ రోజు కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సింది టైం మామూలుగా అయితే 5 days ఇస్తారు, అది తొందరగా 2 daysలోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివేదికని గవర్నమెంట్ సబ్మిట్ చేయమన్నారు. ప్రతి అగ్రికల్చర్ ఆఫీసరు, విఏఓస్, ఏడీస్, జేడీస్ అందరూ కూడా అదే ఒక ముఖ్యమైన పనిగా పెట్టి ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి శ్రమించి రైతులకి నష్టపోకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన. ఖచ్చితంగా వారికి అవసరమైన మేరకు సహాయాన్ని అందించడానికి మన సీఎం గారి ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మొదలవుతూ ఉంది. దానికి కూడా ప్రభుత్వం అంతా పండించిన బియ్యము, అంతా కూడా వరి అంతా కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది, రైస్ మిల్స్ పంపించడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో వారికి గవర్నమెంట్ జీవో ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి కుటుంబానికి 25 kgల రైస్, కేజీ కందిపప్పు, 1 kg ఆయిల్, 1 kg బంగాళదుంపలు, కేజీ షుగరు, 1 kg ఉల్లిపాయలు పంచమని చెప్పేసి ఉత్తర్వులు వచ్చి దానికి అనుగుణంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే కూడా మా జిల్లాలో పంచడానికి అన్ని ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. తర్వాత తాడిపత్రి మరియమ్మ రావాలనుక 1 second సార్. గండికోట సామ్యులు ఎవరు పట్టుకుంటారా గండికోట వెంకటలక్ష్మి